నమస్తే గురు అందరికీ. ఇప్పుడే 'ది కంజ్యూరింగ్ లాస్ట్ రైట్స్' మూవీ చూశాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే నాకైతే మూవీ నచ్చింది. ఐ ఎంజాయ్ లాట్ అనమాట నిజంగా. మీకు స్వీట్ అండ్ షార్ట్‌గా మూవీ రివ్యూ కావాలంటే ఏం లేదు గైస్, కిందున్న వైట్ కలర్ లైక్ బటన్ బ్లాక్ కలర్ చేసేయండి. అదే మీరు నాకిచ్చే సపోర్ట్ అనమాట. ఓకే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. 'ది కంజ్యూరింగ్ లాస్ట్ రైట్స్' మూవీ అయితే నాకైతే నచ్చింది. ఐ ఎంజాయ్డ్ నిజంగా. స్టార్టింగ్‌లో మూవీ వచ్చేసి కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. స్లోగా స్టార్ట్ అవుతుందనమాట. దాంట్లో ఏంటంటే మీకు జస్ట్ అలా ఇంటిమేషన్ వస్తూ ఉంటుంది. గోస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ సీన్‌లో అలాగా అనిపిస్తూ ఉంటుంది. ఈ 'కంజ్యూరింగ్' కూడా మనకి తెలుసు, ఇదివరకు నా చిన్నప్పుడు టీవీలో చూశాను. ఫస్ట్ టైం నేను హాల్‌లో చూడడం అనమాట. సినిమా ఎలా ఉంటదో కానీ ఖచ్చితంగా బాగుంది. మీరు టికెట్స్ బుక్ చేసుకోండి. మళ్ళీ లైఫ్‌లో 'కంజ్యూరింగ్' సీరీస్ అనేది మళ్ళీ థియేటర్‌లో రిలీజ్ అవుతుందో కూడా లేదో కూడా తెలీదనమాట. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు గైస్. హెవీ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఫ్రెష్ మైండ్‌తో వెళ్ళండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారనమాట. సినిమా మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. స్టార్టింగ్‌లో వచ్చేసి మీకు ఫస్ట్ పార్ట్ కూడా పెద్ద హెవీ అనిపించదు. ఎక్కువ డ్రామా నడుస్తుందనమాట. ఎమోషన్ గాని, వర్డ్స్, మనుషుల మధ్య ఎమోషన్ ఎక్కువ నడుస్తూ ఉంటుంది. హర్రర్ సీన్స్ అనేవి తక్కువ ఉండేది. జస్ట్ ఏం లేదు, సింపుల్. దీనిలో వచ్చేసి ముగ్గురు గోస్ట్‌ల మధ్య నడిసే సీన్ అనమాట. ఒక ఇంట్లో ఉంటారు. మీకు తెలిసింది లాస్ట్ కూడా అనాబెల్ కానీ, ది నన్ కానీ ఇవన్నీ కొంచెం సీరియస్ ఆ టైప్ జోనర్ అనమాట. దీంట్లో కూడా 3 గోస్ట్‌లు అనేవి ఇంట్లో ఉంటాయి. దాన్ని ఎలా అయితే మన హెడ్ వాళ్ళ వైఫ్ ఎలా డీల్ చేస్తారనేది ఈ కేసు అనమాట. వాళ్ళ కూతురిని పట్టుకుంటుంది. లాస్ట్ సీక్వెన్స్ నాకు బాగా నచ్చింది. అది థియేటర్‌లో నుంచి చూడండి. అదేంటంటే మిర్రర్ షాట్ అనమాట. ఆ మిర్రర్‌తో ఆ దెయ్యం అనేది ఆల్మోస్ట్ నలుగురిని హ్యాండిల్ చేస్తది. జస్ట్ ఆ మిర్రర్ బేస్ చేసుకొని లాస్ట్ ఎలాగా వాళ్ళు బయటపడ్డారు. ఆ సీక్వెన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. మిర్రర్ షాట్ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది సినిమా మాత్రం. ఎక్కడో నాకైతే బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్‌లో కొంచెం లైట్‌గా ఎమోషన్ డ్రామా అయి ఉంటుంది. బీజిఎం కూడా కొన్ని కొన్ని చోట్ల బాగానే కొట్టారు, బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ ఏం చేస్తారో పుడుగు పెడతారనుకున్నా కానీ నైస్, గుడ్ ఎండ్. ఖచ్చితంగా గుడ్‌గా మంచిగా ఎండ్ చేశారు. సినిమా అయితే బాగుంది. టికెట్స్ బుక్ చేసుకోండి. ఐ ఎంజాయ్డ్. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.